Hello, welcome to Bintu Education Hub. If you are new visitors to our channel, please like and subscribe, share the video. Hi, this is chapter 2, figure matching. ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఒక ఫిగర్ ఇస్తారు. మనం రైట్ హ్యాండ్ సైడ్లో 4 ఫిగర్స్ ఉంటాయి. మనం సేమ్ ఫిగర్ ఈ 4 ఫిగర్స్లో ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. అన్నీ ఈ చాప్టర్ ఈజీనే, జస్ట్ కరెక్ట్గా మనం గెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఫిగర్ ఉంది ఈ షేప్లో. సేమ్ ఫిగర్ ఎక్కడ ఉందో చూడండి. ఇది కాదు, ఇది చూడండి ఒకసారి. ఇది సేమ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది కాదు, నెక్స్ట్ ఇది కాదు. సేమ్ ఉన్న ఫిగర్ ఏంటిది? సెకండ్ ఆప్షన్. ఇవన్నీ జస్ట్ చూసుకుంటే మనం పెట్టచ్చు. ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. దీంట్లో కూడా సేమ్ ఫిగర్ సేమ్ ఉండాలి. ఒకసారి చూడండి. ఇక్కడ మన ఐస్ చూసామనుకో ఇలా ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఐస్ చూడండి, ఈ ఐస్ మ్యాచ్ అవుతున్నాయి, ఈ ఐస్ కూడా మ్యాచ్ అవుతున్నాయి. ఈ రెండు మ్యాచ్ అవ్వట్లేదు అంటే ఆప్షన్ కట్ చేసుకొని ఈ రెండు కాదు. ఈ టూ మెంబర్స్లో ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటి. దీంట్లో చూస్తే ఐస్ సేమ్ ఉన్నాయి, నోస్ సేమ్ ఉంది, కానీ మౌత్ అనేది ఇది డిఫరెంట్గా ఉంది. యూ షేప్లో, ఇది యూ షేప్లో ఉంది. అంటే ఆప్షన్ 3. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇదే ఫిగర్ ఎక్కడ ఉందో గెస్ చేయండి. చూడండి, చిన్న డిఫరెన్స్తోనే ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి టూ లైన్స్ ఉన్నాయి, ఇది 4 లైన్స్ ఉంది. అంటే ఇది కాదు. ఫస్ట్ మన ఆప్షన్లో డిలీట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఉన్నాయి 4 లైన్స్, ఇది కాదు. ఇక్కడ 2 ఉంది, కొంచెం మ్యాచ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 4 ఉన్నాయి, అంటే ఈ 3 కూడా ఆప్షన్ కాదు. ఈ 3 కూడా మనకి కాదు. అంటే ఇది చూడండి, 2 ఉంది, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 3, అంటే సేమ్ ఉంది. అంటే థర్డ్ వన్ అనేది సేమ్గా ఉంది. అంటే మన ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 3. సెకండ్ కూడా చూడండి అలానే. సెకండ్ ఫిగర్, సెకండ్ క్వశ్చన్లో ఏముంది? ఇదే ఫిగర్ సేమ్ చూడండి. ఫస్ట్ మనం ఆప్షన్స్ అనేది డిలీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆప్షన్ డిలీట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ లైన్ ఉంది, 20 సర్కిల్ లాగా ఉంది, అంటే ఇక్కడ లేదు, అంటే ఇది కాదు. ఇక్కడ ఉంది కానీ సైజ్ అనేది చిన్నగా ఉంది. మళ్ళీ ఇక్కడ షేప్ కూడా ఇది ఇవ్వలేదు. ఫస్ట్ ఫిగర్ చూడండి ఒకసారి, లేదు, ఇలా ఇవ్వలేదు, అంటే సెకండ్ వన్ కూడా కాదు. నెక్స్ట్ 2 ఫిగర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం సేమ్ ఉంది, లోపల ఈ ఫిగర్ అంతా సేమ్ ఉంది. ఓకే, ఇది కూడా సేమే ఉంది, కానీ దీని డిఫరెన్స్ ఏముంది? దీనిలో డిఫరెన్స్ చూడండి, ఈ రెండు సేమ్ ఉన్నాయి, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏముంది? ఇక్కడ యారో ఉంది చూడండి, దీనికి ఉంది కానీ దీనికి లేదు. అంటే ఇది కూడా కాదు. అంటే మన ఆన్సర్ ఏంటిది? ఫస్ట్ కాదు, సెకండ్ది కాదు, థర్డ్ది కాదు. ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫిగర్స్ ఎక్కడెక్కడ ఉందో సేమ్ చూడండి ఒకసారి. థర్డ్ క్వశ్చన్ మంచిగా అబ్జర్వ్ చేయండి. అన్నీ సేమ్ అనిపిస్తున్నాయి. చూడండి, ఫస్ట్ ఇక్కడ యారో ఉంది, ఇక్కడ యారో ఉంది, ఇదే పొజిషన్. కానీ ఇక్కడ వచ్చేసి యారో ఇటువైపు తిరిగి ఉంది, కానీ ఇది ఆపోజిట్లో ఉంది. అంటే ఇది కాదు. ఫస్ట్ ఆప్షన్ డిలీట్ చేసి సెకండ్ చూద్దాం. ఈ పైన యారో సేమే ఉంది, కిందిది కూడా సేమ్ ఉంది, కానీ ఇటువైపు యారో అనేది ఇక్కడ రివర్స్ ఉంది, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది పైన యారో సేమే ఉంది, కింద ఇది సేమ్ ఉంది, కానీ ఇది ఫస్ట్ది థర్డ్ ఫిగర్ సేమే ఉంది, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ సేమ్ చూడండి, ఈ యారోస్ అనేది అన్నీ సేమ్. ఫస్ట్ ఫిగర్ ఎలా ఉందో ఫోర్త్ దాంట్లో కూడా సేమ్ అలానే ఉంది. అంటే మన ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ వన్. ఆన్సర్ ఈజ్ 4. థర్డ్ వన్ ఆన్సర్ ఈజ్ 4. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ మన ఆప్షన్ వైజ్ డిలీట్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ మనకి ఏముంది? ఫస్ట్ వన్ ఇది యారో ఉంది, సెకండ్ వన్ ఇది డిఫరెంట్ ఉంది, అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ చూడండి, ఇది సేమే ఉంది, ఇది సేమే ఉంది, ఇది సేమే ఉంది యారో, అండ్ ఫోర్త్ వన్ ఆల్సో సేమ్ ఉంది, అంటే ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కూడా చేద్దాం. ఇది ఫస్ట్ వన్ ఇది ఇట్లా సర్కిల్ ఉంది, ఇది కాదు. ఇది ఫస్ట్ సేమే ఉంది కానీ సెకండ్ కాదు, అంటే ఫోర్త్ వన్ ఆల్సో రాంగ్. అంటే మనకు ఆన్సర్ ఏంటిది? సెకండ్ వన్ ఒకటి సేమ్ ఉంది. ఈ 3 కాదు, ఆన్సర్ ఈస్ 2. ఫోర్త్ వన్ ఆన్సర్ ఈస్ 2.
నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఇమేజ్ చూడండి ఒకసారి. అలానే అన్ని 4 ఇమేజెస్ చూడండి. సిమిలర్గా ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. పైన సేమ్ ఉంది కానీ ఇక్కడ మిడిల్లో ఇక్కడ స్ట్రైట్ ఉంది, కర్వ్ ఉందండి. ఇది కాదు. పైన సేమ్ ఉంది, మధ్యలో కూడా సేమ్ ఉంది, కానీ కింద ఇక్కడ మైనస్ లాగా ఉంది, ఇక్కడ ప్లస్ లాగా ఉంది. అంటే ఇది కూడా కాదు. ఇది పైననే కరెక్ట్గా లేదు. సో ఇది కాదు మొత్తానికే. ఇది చూడండి. ఈ 3 కదంటే ఆటోమేటిక్గా ఉన్నది ఆన్సర్. కానీ ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. పైన సేమ్ ఉంది, మధ్యలో ఓకే, అండ్ లాస్ట్ కూడా సేమ్ ఉంది. అంటే 4th వన్ ఆన్సర్ ఈస్ 5th వన్ ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఈ సేమ్ ఫిగర్ చూడండి ఎక్కడ ఉందో 4 ఫిగర్స్లో. ఫస్ట్ మనం ఆప్షన్ వై డిలీట్ చేసుకుంటే వెళ్తే మనకి ఈజీ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇది మనకి షేడ్ అనేది ఫస్ట్ దాంట్లో ఉంది, కాదు. ఇది ఫస్ట్ ఉంది కానీ ఇక్కడ మనకి బాక్సెస్ 2 ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి 3 ఉందండి. ఇది కూడా కాదు. ఇది కొంచెం సేమ్ అనిపిస్తుంది. సరే ఇది ఒకటి ఉంచండి. నెక్స్ట్ చూడండి, ఈ రెండు బాక్సెస్ ఉన్నాయి, ఇది కూడా కాదు. అంటే 3rd వన్ ఆన్సర్. ఈ 3 రాంగ్. సో 3rd వన్ ఆన్సర్. సేమ్ ఉన్న ఫిగర్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే, ఏం లేదు దీంట్లో. 6th వన్ ఈజ్ 3rd ఆన్సర్. 7th క్వశ్చన్. ఈ ఫిగర్ చూడండి దీంట్లో ఉంది. ఫస్ట్ వన్ చూడండి, ఇది షేపే కాదు, సో రాంగ్. సెకండ్ వన్ సేమే ఉంది, ఓకే చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. ఇది సేమ్ ఫిగర్ కానీ లోపల ప్లస్ సర్కిల్, ఇది రాంగ్. ఇది షేప్ అవుట్, అంటే ఇది సేమ్ ఉంది, అంటే ఆప్షన్ 2. సేమ్ ఉన్న ఫిగర్ ఏంటిది? ఆప్షన్ 2. 7th వన్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఎస్ సింబల్తో ఉంది చూడండి. 4 ఫిగర్స్ ఎస్ అన్నిట్లో ఉంది. ఇది సేమే అనిపిస్తుంది. ఫస్ట్ వన్ సేమే, కానీ నెక్స్ట్ కూడా చూడండి. ఇది ఎస్ పైన ఇలా గీత ఉంది, ఇది కాదు. ఇది షేప్ వేరే ఉంది. ఇది సేమ్ ఉంది కానీ ఇక్కడ కర్వ్ ఇక్కడ రావాలి, ఈ పైన వచ్చింది. సో ఇది కూడా రాంగ్. అంటే ఫస్ట్ వన్ కరెక్ట్గా ఉంది, ఫస్ట్ వన్ సేమ్ ఉంది. అంటే 8th వన్ ఈజ్ ఫస్ట్ ఆన్సర్. 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ చూడండి. సర్కిల్స్ ఉన్నాయి, మధ్యలో కర్వ్ లాగా ఉంది. ఇక్కడ కూడా 2 సర్కిల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఇది సర్కిల్లో ఉన్న షేప్ చూడండి. ఇటేమో క్రాస్గా ఉంది, ఇక్కడేమో ప్లస్ ఉంది ఇక్కడ దీనికి, కానీ ఇక్కడ 2 క్రాస్ ఉందండి. ఇది కాదు. ఇది మొత్తం సర్కిలే డిఫరెంట్గా షేప్ వేరే ఉంది. సో ఇది కాదు. ఇది కూడా అంతే, దీనిలో ఉంది సేమ్, ఇది కూడా కాదు. అంటే ఈ 3 కానప్పుడు ఉన్నదే ఆన్సర్. అంటే నెక్స్ట్ వన్, కానీ అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సేమ్ ఉంది సర్కిల్, అండ్ ఇంటూ అండ్ ప్లస్ సేమ్ ఫిగర్ ఉంది. సో మనకి ఆప్షన్ ఏంటి? 4th వన్. 9th వన్ ఈజ్ 4th ఆప్షన్. 10th క్వశ్చన్. 10th క్వశ్చన్లో ఈ ఫిగర్ చూడండి. ఇది సేమ్. ఫస్ట్ ఫిగర్ చూద్దాం. డాట్ సర్కిల్ ఉంది, యారో ఇటువైపు ఉంది, ఇటువైపు తిరుగుంది రివర్స్గా. సో ఇది కాదు. ఇది చూడండి, డాట్స్ సర్కిల్ యారో సేమ్ పొజిషన్లో ఉంది. సో ఇది రైట్ ఆన్సర్. కానీ నెక్స్ట్ చూద్దాం. ఇది కాదు, ఎందుకంటే డాట్ అండ్ సర్కిల్ ఉంది, కాదు. ఇది కూడా సేమ్ దీనిలానే ఉంది. సో ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఈస్ 11th క్వశ్చన్. ఈ ఫిగర్ చూడండి, ఇది సేమ్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి యారో, ఇది మొత్తం డిఫరెంట్ ఉంది ఫిగర్. సో ఇది కాదు. ఇది రివర్స్లో ఉంది. సో ఇది కూడా కాదు. ఇది సేమ్ డైరెక్షన్ ఉంది చూడండి. యారో అండ్ పైన స్ట్రైట్ లైన్ కూడా సేమ్ డైరెక్షన్ ఉంది. అంటే 3rd వన్. ఇది కూడా కరెక్ట్, కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్షన్ అనేది మారింది. ఇక సర్కిల్ అండ్ యారో అనేది స్ట్రైట్ లైన్ డైరెక్షన్ మారింది. సో ఇది కాదు. అంటే మనకి ఏంటిది ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. 11th వన్ ఈజ్ ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 12th ఫిగర్ చూడండి ఒకసారి. 4 ఫిగర్స్లో ఇక్కడ సర్కిల్ ఉంది. సర్కిల్ ఏంది? ఇదొకటి అండ్ ఇదొకటి. ఈ ఆప్షన్స్ డిలీట్ చేసేయండి. ఈ 2 ఆప్షన్లో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇవి మ్యాక్సిమం అన్నీ సేమే కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ చిన్న డిఫరెంట్ ఉంది. చిన్న డిఫరెన్స్ ఏంటిదంటే ఇక్కడ మనకి లోపల లైన్ అనేది ఇక్కడ చూడండి ఒకసారి ఇలా ఉంది, ఇటువైపు ఉంది, కానీ ఇక్కడేమో ఓన్లీ ఇక్కడే ఉంది 1 లైన్. అంటే ఇది కూడా కాదు. సో రాంగ్. మిగిలింది ఏంటిది? 3rd వన్.
అంటే ఆప్షన్ 3 ఆన్సర్. ఒకసారి ఇది కూడా చూద్దాం. సేమ్ ఇది ఎలా ఉందో చూడండి, స్ట్రేట్ లైన్. 12th వన్ ఈజ్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 13th. ఈ ఫిగర్ చూడండి ఒకసారి. సేమ్ డైరెక్షన్ చూస్తే ఇక్కడ సర్కిల్, ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, అంటే ఇది రాంగ్. ఇక్కడ సర్కిల్ ఉంది, అండ్ ఇక్కడ సర్కిల్, ఇక్కడ స్క్వేర్ ఉంది. సో ఇది సేమ్ ఉంది. ఇది ఒకటి ఆప్షన్. నెక్స్ట్ చూద్దాం. మొత్తం సర్కిలే ఉంది, కాదు. ఇది స్క్వేర్ ఉంది, ఇది కూడా కాదు. అంటే ఆప్షన్ 2 ఆన్సర్. 13th వన్ వచ్చేసి ఆప్షన్ 2 ఆన్సర్. 14th వన్ ఇది చూడగానే చెప్పేయచ్చు, సేమ్ ఇమేజ్. ఇది చూడండి, డైరెక్షన్ వేరే ఉంది, ఇది టోటల్ డిఫరెంట్ ఇమేజ్. అండ్ ఇది సేమ్ డైరెక్షన్, ఇది కూడా సేమ్ డైరెక్షన్, కానీ దీనిలో డిజైన్ అనేది మారింది. లోపల ఇక్కడ ఫుల్గా ఉంది, డిజైన్ వేరే ఉంది. సో ఇది కాదు, అంటే ఆప్షన్ 3 ఆన్సర్. 14th వన్ ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 15th. చూడండి, షేప్ సేమే ఉంది, కానీ ఇక్కడ లైన్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా ఉంది. సో ఇది కాదు. ఇక్కడ సేమే ఉంది, సేమ్ స్క్వేర్. ఇట్లా సెకండ్ ఇమేజ్ చూస్తే సర్కిల్, డాట్, ఇది సేమే ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనకి ఒక లైన్ వచ్చింది, సో ఇది కూడా కాదు, థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇమేజ్ సేమే ఉంది, కానీ ఇక్కడ డాట్స్ అనేది ఇక్కడ ఫస్ట్ డాట్ రావాలి, తర్వాత సర్కిల్ రావాలి. సో ఇది రాంగ్. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 2 ఆన్సర్. 15th సెకండ్ ఆప్షన్. 16thలో ఫిగర్ సేమ్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఉంది కానీ సర్కిల్ అనేది ఎండ్ ఉంది, ఇది కాదు. ఇది సైడ్కి ఉంది, ఇది కాదు. ఇక ఫిగర్ వేరే ఉంది, స్క్వేర్లో, అసలే కాదు. మిగిలింది ఆప్షన్ 4th, సేమ్ ఫిగర్. సో ఆన్సర్ ఈజ్ 4. 16th వన్ ఈజ్ 4th ఆన్సర్. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ సర్కిల్, ఫ్లాగ్ ఉంది, ఇక్కడ ఫ్లాగ్ లేదు, సో ఇది కాదు. ఇక్కడ సర్కిల్ ఉంది, ఇది కాదు. ఫ్లాగ్ ఉంది కాబట్టి ఇక్కడ సర్కిల్ ఉంది, ఫ్లాగ్ ఉంది, అండ్ ఫ్లాగ్ అండ్ ఓకే, ఇది సేమ్ ఉంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కూడా ఈ సర్కిల్ లేదు కాబట్టి ఇది రాంగ్. అంటే మిగిలినది ఏంటిది? ఆన్సర్ ఈజ్ 3. 17th వన్ వచ్చేసి ఆన్సర్, థర్డ్ వన్. నెక్స్ట్ 18th క్వశ్చన్. దీంట్లో జీప్ చూడండి ఒకసారి. కింద చూడండి సర్కిల్, అండ్ ఇక్కడ టైర్స్ వచ్చేసి, ఇక్కడ టైర్స్ ఎంటీ ఉంది, ఇది ఫిల్గా ఉంది. సో ఇది కాదు. ఈ టైర్స్ సేమ్ ఉంది, కానీ ఇక్కడ మన విండో అనేది ఇది వేరే ఉంది. సో ఇది కూడా కాదు. ఇక్కడ టైర్స్ సేమే ఉంది, విండోస్ సేమ్ ఉంది, ఓకే, ఇది సేమ్ ఉంది. ఇక్కడ చూస్తే మనకి టైర్స్ సేమ్ ఉంది, కానీ ఇక్కడ విండో అనేది పైకి వచ్చింది, అంటే ఇది కూడా కాదు. అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 19th. ఈ ఫిగర్స్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏముంది, అన్ని రౌండ్గా ఉంది, లైన్స్ ఇచ్చారు. ఇది కూడా సేమ్ అలానే ఉంది, ఇది కూడా రౌండ్ లైన్స్ ఇచ్చారు, కానీ ఇది క్రాస్ ఉంది. సో ఇది స్ట్రైట్గా ఉంది, రెండు కాదు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫస్ట్ సెకండ్ దాంట్లో చేయాలి. ఇక్కడ సర్కిల్ ఉంది, కానీ ఇక్కడ లైన్స్ అనేది ఇట్లా కొంచెం కర్వ్లా ఇట్లా ఇలా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే స్ట్రైట్గా ఉంది. మనకి ఇవన్నీ స్ట్రైట్గా ఉన్నాయి. అసలు అబ్జర్వ్ చేయండి ఫిగర్ని. అంటే ఇది కూడా కాదు. ఫస్ట్, థర్డ్, ఫోర్త్ కాదు. నెక్స్ట్ సెకండ్ వన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, ఫస్ట్ లైన్ సేమే ఉంది, ఫోర్త్ సేమే ఉంది. సో ఆన్సర్ 2 ఈజ్ 19th క్వశ్చన్లో ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 20th కూడా ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. ఈ క్యాట్ అనేది ఏ డైరెక్షన్లో కూర్చుంది? అసలు ఈ క్యాట్ చూడండి, ఇది మొత్తానికి కాదు. నెక్స్ట్ క్యాట్ చూడండి ఒకసారి, ఇది రివర్స్ డైరెక్షన్లో కూర్చుందండి, ఇది కూడా కాదు. ఇది సిమిలర్గా ఉంది, ఇదైతే పిక్చర్ డిఫరెంట్గా ఉంది. సో ఇది కూడా కాదు. సేమ్ ఉంది. ఆన్సర్ ఏముంది? ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్.
నెక్స్ట్ 22 క్వశ్చన్. ఫిగర్ చూడండి, ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎందుకంటే అన్నీ డిఫరెంట్గానే కనిపిస్తున్నాయి. ఇది చూడండి, ఇక్కడ స్ట్రేట్ లైన్ ఉంది, కర్వ్ ఉంది, సో ఇది కాదు. ఇది కూడా కాదు, కర్వ్ ఉంది, సో ఇది కాదు. ఇదైతే షేపే డిఫరెంట్గా ఉంది, ఇది కాదు. ఈ 3 కానప్పుడు మిగిలింది ఏంటి? ఫోర్త్ వన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సేమ్ షేప్ అండ్ సర్కిల్. సో ఆన్సర్ ఈస్ 4. 22nd ఆన్సర్ ఎంత? ఆప్షన్ 4. నెక్స్ట్ వన్ ఈస్ 23rd అంబ్రెల్లా టైప్ ఉంది, ఒకసారి చూడండి ఏ సేమ్ ఉందో. ఇది కొంచెం షేడెడ్ ఉంది, సో ఇది కాదు. ఇది 2 సేమ్ సిమిలర్గానే కనిపిస్తున్నాయి, చూద్దాం. నెక్స్ట్ వన్ చూద్దాం అంతలోపు. ఇది వచ్చేసి కింద మనకి ఇక్కడ ఇవ్వలేదు, కింద ఇక్కడ మనకి ఒకటి లైన్ ఇవ్వలేదు, సో ఇది కాదు. ఇది మనకి ఏంటిది? ఆప్షన్ 2, ఆప్షన్ 4 సిమిలర్గా ఉన్నాయి. దీంట్లో డిఫరెన్స్ చేయండి. డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది మీకు రెండిట్లో? ఇక్కడ మనకి 2 ఫిగర్స్ సేమే ఉన్నాయి, అంటే ఆన్సర్ 2, 4 సేమే ఉన్నాయి. సెకండ్ వన్ సేమే ఉంది, ఫోర్త్ వన్ సేమే ఉంది. దీంట్లో డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది, సో ఆన్సర్ 2 వస్తుంది, 4 వస్తుంది. 24 క్వశ్చన్. ఇది చూడగానే చెప్పొచ్చు ఆన్సర్. ఒక గ్లాస్ మోడల్ ఉంది, అది ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. ఇది కాదు, చూడగానే చెప్పొచ్చు మనం. నెక్స్ట్ ఇది కూడా కాదు, గ్లాస్ మోడల్ కాదు, ఇది కూడా కాదు. సో మనకి సేమ్ ఏమనిపిస్తుంది? 2. 24 ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 25th క్వశ్చన్. సేమ్ షేప్ చూడండి ఎక్కడ ఉందో, చూడడానికి సేమే ఉన్నాయి. ఇది డిఫరెంట్గా ఉంది, సో ఇది కాదు. ఈ 3 చూడండి, ఈ 3లో ఫస్ట్ సెకండ్ సేమే ఉంది, కానీ మనకి ఇక్కడ ఏంటంటే షేడెడ్ ఫిల్ ఉంది, కానీ ఇక్కడ లేదు. 2 అంటే ఈ 2 కూడా కాదు, ఈ 2 కాదు, థర్డ్ వన్ కూడా కాదు. మనం మిగిలింది ఏంటి? 4. ఫోర్త్ వన్ ఒకసారి చూడండి సేమ్ ఉందా లేదా అని. ఫోర్త్ వన్ సేమ్ ఉంది, చూడండి ఒకసారి. సో 25th ఈజ్ 4th ఆన్సర్. 26th క్వశ్చన్. సేమ్ ఫిగర్ చూడండి, ఈ ఫిగర్ డిఫరెంట్గా ఉంది, ఇక్కడ మాత్రం ఫిల్ లేదు, సో ఇది కాదు. ఇది ఉంది కానీ దీని హ్యాండ్ అనేది ఇలా లేదు, సో ఇది కూడా కాదు. మ్యాక్సిమం సేమ్ అని అనిపిస్తుంది. ఇది ఇక్కడ ఫిల్ లేదు, అంటే ఇది కాదు. అంటే ఫస్ట్, సెకండ్, ఫోర్త్ కాదు. మిగిలింది ఏంటి? థర్డ్ వన్ చూడండి, సిమిలర్గా అన్నీ సేమ్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. 26th క్వశ్చన్, థర్డ్ ఆప్షన్ ఆన్సర్. 27th క్వశ్చన్. డిజైన్ సేమ్ ఎక్కడుందో చూడండి ఒకసారి. ఇది అయితే అసలే కాదు, ఇది కూడా మీరు చూడండి, ఆప్షన్ చూడండి ఒకసారి. షేప్ అనేది వేరే ఉంది. ఫస్ట్ వన్ చూడండి ఒకసారి, సైజ్ అనేది లోపల చిన్నగా కనిపిస్తుంది, సో ఇది కాదు. ఇది ఇలా ఉంది కాబట్టి ఇది అసలే కాదు. ఇది కూడా చూడండి ఒకసారి, సేమే ఉంది మ్యాక్సిమం. ఇది కూడా సేమే కనిపిస్తుంది, కానీ మధ్యలో డిజైన్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ పోయింది, ఇది కాదు. కానీ ఇక్కడ ఏంటంటే లోపల డిజైన్ ఇంకా అవుట్ సైడ్ 2 సేమే కనిపిస్తుంది, అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. 27 ఈజ్ 4th ఆన్సర్. 28th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డాట్స్కి 1 ఉంది. ఇక్కడ మనకి కంటిన్యూగా ఉన్నాయి డాట్స్, సో ఇది కాదు. ఇక్కడ ఉన్నాయి కానీ రివర్స్లో ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, సో ఇది కూడా కాదు. ఇక్కడ 3, 2, 1 ఇది సేమ్ ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. ఇది కాదు, ఇక్కడ డాట్ 1 ఉంది, ఇక్కడ 2, 3 ఉంది, సో ఇది రివర్స్లో ఉంది, సో ఇది కూడా కాదు. అంటే సేమ్ ఉంది ఏంటిది? 3. మనకి 28th ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 29th ఒకసారి అబ్జర్వ్ చేయండి. యారోస్ అని 4 ఫిగర్స్. ఇక్కడ యారోస్ చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి కానీ ఇక్కడ ఓన్లీ 1 ఉంది, అంటే ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ యారో ఉంది కానీ ఇక్కడ డాట్ ఉంది, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ యారో ఉంది, ఓకే, కానీ ఇక్కడ సెకండ్ డాట్ ఉంది, అంటే రివర్స్లో ఉంది యారో అని, కానీ ఇక్కడ స్ట్రైట్గా ఉంది, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ చూడండి, యారో ఉంది, ఇది రివర్స్లో ఉంది, సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి 5 యారోస్, అంటే అన్నీ సేమే ఉన్నాయి. ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 4. 29th క్వశ్చన్ ఈస్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? 30th ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. 30th క్వశ్చన్ చూడండి ఒకసారి, ఫిగర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ షేడెడ్లా ఉంది కానీ ఇక్కడ లేదు, సో ఇది రాంగ్. పైన ఫిగర్ ఇది సేమే ఉంది కానీ కింద వచ్చేసి ఇక్కడ యారో డాట్స్ ఉన్నాయి ఈ ఫిగర్కి, కానీ ఇక్కడ లేదు, సో ఇది కూడా కాదు. ఇక్కడ పైన సేమ్ ఉంది, కింద యారో డాట్స్
అన్నీ సేమే ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేడెడ్ లేదు, సో ఇది కూడా కాదు. అంటే ఫస్ట్, సెకండ్, ఫోర్త్ కాదు. ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 3 చూసుకోండి, అన్నీ సేమే ఉన్నాయి ఒకసారి. 30th వన్ ఈజ్ ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 31 ఫిగర్ చూడండి ఒకసారి. ఈ ఫిగర్ ఫస్ట్ వన్ ఫిగర్ సేమ్ ఉందా? లేదు. సో ఇది ఇట్లా మధ్యలో గీతలు ఉన్నాయి, సో ఇది కాదు. ఇది చూడండి, ఇది కూడా ఇక్కడ క్లోజ్డ్ ఉంది, సో ఇది కూడా కాదు. ఇదైతే ఫిగరే డిఫరెంట్గా ఉంది, సో ఇది అసలే కాదు. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 రాంగే. ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. ఒకసారి చూసుకోండి. ఇదే పైన సేమ్ షేప్ ఉంది, సైడ్కి చూడండి ఇలా ఉంది, సేమ్ ఉంది. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 32. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫిగర్స్ అన్ని. ఫస్ట్ ఫిగర్ చూద్దామా. ఈ డాట్ ఉంది, ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సైడ్ సేమే ఉంది, లైన్స్ సేమే ఉన్నాయి. సో నెక్స్ట్ చూద్దాం. ఇక డాట్ అనేది ఇక్కడ 1 ఉంది, కానీ ఇక్కడ 2 ఉంది, అంటే ఇది కాదు. ఈ టోటల్ ఇమేజ్ రివర్స్లో ఉంది. ఇది కూడా టోటల్ డిఫరెంట్గా ఉంది ఇమేజ్. సో సెకండ్, థర్డ్, ఫోర్త్ కాదు. ఫస్ట్ వన్ అనేది సేమ్ ఉంది, సో ఆన్సర్ 1. నెక్స్ట్ 33 క్వశ్చన్. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. సేమ్ పొజిషన్ ఎక్కడ ఉందో చూడండి, సేమ్ ఫిగర్. ఈ సెకండ్ వన్ కాదు, థర్డ్ వన్ కాదు. ఇది చూడండి, ఇది కూడా మనకి ఇక్కడ ఇలా వచ్చింది, మనకి సైడ్కి ఉంది కానీ ఇది ఇలా వచ్చింది. సో ఫోర్త్ వన్ కూడా కాదు. 33 ఏంటిది? ఆప్షన్ 1. ఫస్ట్ వన్ సేమ్ ఉంది, అంటే 33 క్వశ్చన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 34. ఇది చూడండి, ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి అన్నీ కూడా. ఇక్కడ యారో స్ట్రైట్గానే ఉంది, మధ్యలో ఇమేజ్ సేమే ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే డాట్స్ ఒకటి ఫుల్ ఎంటీ ఉంది, కానీ ఇక్కడ డాట్ షేడ్ ఉంది, అంటే ఇది కాదు. ఇది యారో సేమే, కానీ మధ్యలో వచ్చేసి ఎంటీ ఉంది, సో ఇది కూడా కాదు. ఇక్కడ ఇమేజ్ మొత్తం డిఫరెంట్గా ఉంది. ఇది చూస్తే చూడండి, యారో కరెక్టే ఉంది, మధ్యలో ఇమేజ్, సైడ్ డాట్స్ సేమే ఉంది, అంటే ఫోర్త్ వన్ అనేది సేమ్ ఉంది. 34 ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 4 ఆన్సర్. 35th క్వశ్చన్. ఇదే ఇమేజ్ చూడండి, 4 సేమ్ ఉన్నాయి, ఇలా డిఫరెన్స్ ఏమో కనిపిస్తుంది చూడండి. ఇది షేప్ సేమ్ ఉంది. ఫస్ట్ ఇక్కడ చూద్దాం, మధ్యలో స్క్వేర్, సర్కిల్ ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, సో ఇది డిఫరెంట్గా ఉంది, సో ఇది కాదు. పైన స్క్వేర్, సైడ్కి ట్రయాంగిల్ ఉంది, కానీ ఇక్కడ సర్కిల్ ఉంది, సో ఇది కూడా కాదు. ఇక్కడ పైన సర్కిల్, స్క్వేర్, సైడ్కి సర్కిల్ ఉంది. ఓకే ఇది సేమ్ అనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్ పైన ట్రయాంగిల్ ఉంది, సో ఇది అసలే కాదు. అంటే ఫస్ట్, థర్డ్, ఫస్ట్, సెకండ్, ఫోర్త్ అనేది తప్పు, అంటే ఇంకా ఆన్సర్ ఏంటిది? థర్డ్ వన్. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, సేమ్ ఇక్కడెక్కడ ఏమున్నాయో అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 36 ఒకసారి చూడండి, ఇమేజ్ మంచిగా చూడండి ఒకసారి. ఇక్కడ లోపల చూడండి, సర్కిల్ అనేది ఎస్ షేప్ ఉంది, రివర్స్లో ఉంది, ఇక్కడ ఆల్మోస్ట్ ఇట్లా ఉంది, సో ఇది కాదు. ఇది కరెక్ట్గా ఉంది, సేమే అనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఇది కరెక్ట్గానే ఉంది, కానీ ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ స్ట్రైట్గా ఉంది, కొంచెం కర్వ్గా వచ్చింది ఈ ఫిగర్లో, సో థర్డ్ వన్ కూడా కాదు. ఇక్కడ ఏంటంటే ఇమేజ్ అనేది డిఫరెంట్గా ఉంది, ఇక్కడ ఇలా, సో ఇది కూడా కాదు. మనకి సేమ్ ఏం కనిపిస్తుంది? ఆప్షన్ 2 కనిపిస్తుంది సేమ్. సో 36 ఈజ్ ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 37. చూడండి ఒకసారి ఇమేజెస్. ఫస్ట్ సర్కిల్ ఉంది, సర్కిల్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇది ట్రయాంగిల్ ఉందండి, ఇది కాదు. ఇది ట్రయాంగిల్ ఉందండి, ఇది కాదు. సర్కిల్ 2 ఉన్నాయి, కానీ నెక్స్ట్ సర్కిల్ తర్వాత ఇంటూ ఉంది, ఇది ఓకే. కానీ ఇక్కడ మనకి ఏమైంది? డయాగ్రామ్ అనేది రివర్స్లో ఉంది. ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది. సో మనకి క్వశ్చన్లో ఉంది ఏంటంటే ఇది. సో మనకి ఫోర్త్ ఆప్షన్ రాంగ్, థర్డ్ వన్ కరెక్ట్ ఉంది, అంటే ఆన్సర్ 3. 37 క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ 38 చూడండి ఒకసారి ఇమేజెస్. 38 చూడండి, ఇక్కడ ఫిగర్ అన్ని, ఇక్కడ దీంట్లో లైన్ ఉంది, ఇక్కడ ఇలా ఇవ్వలేదు, సో ఇది కాదు. ఇది ఇక్కడ క్లోజ్గా లేదు, ఇక్కడ క్లోజ్గా ఉంది, సో ఇది కూడా కాదు.
మ్యాక్సిమం ఈ రెండు సేమ్ కనిపిస్తున్నాయి. కానీ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇట్లా సైడ్కి గీత ఇచ్చేసి స్ట్రేట్ లైన్, కానీ ఇక్కడ స్ట్రేట్ లైన్ ఇవ్వలేదు. సో ఇది కూడా కాదు. అంటే ఫస్ట్, సెకండ్, ఫోర్త్ అనేది రాంగ్. మిగిలింది ఏంటిది? ఆప్షన్ 3, థర్డ్ వన్. ఒకసారి ఇమేజ్ చూసుకోండి సేమ్ ఉందా లేదా అని. నెక్స్ట్ 39th అబ్జర్వ్ చేయండి. ఈ ట్రయాంగిల్ సర్కిల్లో ట్రయాంగిల్ ఉంది, కానీ ఇక్కడ ఏదైనా ట్రయాంగిల్లో సర్కిల్ ఉంది. సో ఇది కాదు. ఇది సేమ్ ఉంది సర్కిల్లో ట్రయాంగిల్, కానీ ఇక్కడ మనకి యారో అనేది ఇటువైపు ఉంది. సో ఇది రాంగ్. ఇది సర్కిల్లో ట్రయాంగిల్ ఉంది, ఇది కొంచెం సేమే కదా, యారో కూడా సేమే ఉంది. సో ఇది సేమ్ కనిపిస్తుంది. ఇక్కడ ఏమో రివర్స్ ఇచ్చాడు యారో అనేది. సో ఇది కాదు. ఫస్ట్, సెకండ్, ఫోర్త్ అనేది రాంగ్. అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. 39th ఈజ్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 40th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ స్ట్రైట్గా ఒక యారో ఉంది, ఇక్కడ ఉంది, చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇది రివర్స్లో ఉంది, కాదు. ఇది యారోనే కనుక ఇక్కడ రెండు ఇలా ఉన్నాయి. సో ఇది కాదు. రెండు సేమ్ ఉంది, ఇది కూడా కాదు. అంటే మిగిలినది ఇది ఒకటే. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. యారో ఉంది, లైన్ సేమ్ షేప్ సేమ్ ఉంది, అంటే అన్నీ సేమే ఉన్నాయి. సెకండ్, థర్డ్, ఫోర్త్ రాంగ్. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. 40th క్వశ్చన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 41 క్వశ్చన్. ట్రయాంగిల్లో సర్కిల్ ఉంది చూడండి. ఇక్కడ స్క్వేర్లో ట్రయాంగిల్లో సర్కిల్ ఉంది, ఇక్కడ ట్రయాంగిల్లో సర్కిల్ మాత్రమే ఉంది, రెండు సర్కిల్. సో ఇది కాదు. ఇక్కడ డబల్ ట్రయాంగిల్లో సర్కిల్ ఉంది, ఇది కాదు. ఇక్కడ స్క్వేర్లో ట్రయాంగిల్లో సర్కిల్. సో ఇది సేమ్ అనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ట్రయాంగిల్లో స్క్వేర్లో సర్కిల్ ఉంది, ఇది కాదు. అంటే మనకి థర్డ్ వన్ అనేది సేమ్గా ఉంది. అంటే 41 క్వశ్చన్ ఏంటిది? ఆప్షన్ 3. నెక్స్ట్ 42. నెక్స్ట్ ఏంటి? 42 క్వశ్చన్ చూడండి ఒకసారి. సర్కిల్లో 3 ఇంటూ ఇలా స్ట్రైట్గా ఉన్నాయి చూడండి. ఇది 3 లైన్గా ఉన్నాయి. ఇక్కడ షేప్ అనేది రివర్స్ ఉంది ఈ ఫిగర్లో. సో ఇది కాదు. ఇది షేప్ 2 సైడ్స్ వచ్చాయి. సో ఇది కూడా కాదు. ఇక ఇంటూస్ అనేది స్ట్రైట్గా లేవు. సో ఇది కూడా కాదు. సేమ్ ఉంది చూడండి. ఇక్కడ 3 ఇంటూస్ ఉన్నాయి, సైడ్కి ఉంది ఓకే లైన్. సో అన్నీ మ్యాచ్ అవుతున్నాయి ఫిగర్కి. సో మనకి 42 క్వశ్చన్ ఏంటిది? ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 43 క్వశ్చన్. ఇక్కడ చూడండి, స్క్వేర్లో 4 బాక్సెస్ ఉన్నాయి, సేమ్ అనిపిస్తుంది. ఇదేమో క్రాస్ ఉంది. సో ఇది కాదు. ఇది డిఫరెంట్ షేప్. సో ఇది కూడా కాదు. ఇది 4 కాదు, 3 ఉన్నాయి. సో ఇది కూడా కాదు. అంటే మనకి ఏంటి ఆప్షన్? ఫస్ట్ వన్ సేమ్గా అనిపిస్తుంది. సో 43 క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 1 ఆన్సర్. నెక్స్ట్ 44 క్వశ్చన్. స్టార్ ఉంది చూడండి. మీకు స్టార్ ఉంది కానీ ఇలా ఉంది. సో ఇది కాదు. ఇది ఉంది కానీ ఇది క్రాస్ ఉంది. సో ఇది కూడా కాదు. ఇది స్టార్ సేమే ఉంది కానీ మధ్యలో అనేది మనకి ఇట్లా క్రాస్లో ఉంది, కానీ ఇక్కడ మనకి ఇలా ఉంది. సో ఇది కూడా కాదు. మిగిలినది 4th వన్. ఇది సేమ్ డైరెక్షన్లోనే ఉంది. సో మనకి ఏంటిది? 44 క్వశ్చన్ ఈజ్ 4th ఆప్షన్. నెక్స్ట్ 45 క్వశ్చన్. ఈ షేప్ చూడండి. ఇది ఇక్కడ ఇలా లేదు ఫస్ట్ వన్కి. సో ఇది కాదు. ఇది మ్యాక్సిమం సేమ్ ఉంది కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇలా ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఇచ్చాడు. సో ఇది కూడా కాదు. ఇది రివర్స్లో ఉంది టోటల్లీ, ఇటు ఉంది, ఇది. సో ఇది కాదు. ఇక్కడ చూడండి 4th వన్ సేమ్ పొజిషన్స్ ఉన్నాయి. అంటే మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది రాంగ్. ఆప్షన్ 4 ఆన్సర్. నెక్స్ట్ 46 క్వశ్చన్. ఈ షేప్ చూడండి, స్ట్రైట్గా ఉంది, ఇలా ఉంది, స్ట్రైట్గా ఉంది, కానీ ఇక్కడ మనకి ఎంటీ ఉంది, కానీ ఇక్కడ 2 లైన్స్ ఇచ్చారు. అంటే ఇది కాదు. కింద సర్కిల్ ఇచ్చారు, ఇది కాదు. ఎస్ అని ఇచ్చారు, ఇది కాదు. ఇది కూడా ఎస్ అని. 4 కూడా కాదు. అంటే ఆన్సర్ అనేది సేమ్ ఫిగర్ ఎక్కడా ఇవ్వలేదు. అంటే ఈ 4 ఆప్షన్స్ రాంగే. ఒక్కొక్కసారి మనకు క్వశ్చన్స్ రాంగ్ ఇస్తారు. మనం ఒకసారి ఫస్ట్ మంచిగా చూసుకోండి అది ఉందో లేదా అని. లేకపోతే వదిలేసేయండి ఆప్షన్లో, అది మార్క్స్ పడతాయి లాస్ట్లో. అప్పుడప్పుడు క్వశ్చన్స్ రాంగ్ ఉంటాయి, ఆన్సర్స్ ఇవ్వరు, చూసుకోండి. నెక్స్ట్ 47. ఈ ఫిగర్ ఎక్కడ ఉందో చూడండి. ఇది కాదు, ఇలా ఉంది. సో ఇది కాదు. ఇది టోటల్ డిఫరెంట్ ఉంది. 4 ఇది కాదు, ఇలా ఉంది. సో ఇది కాదు. ఇది సేమ్ అనిపిస్తుంది చూడండి. సర్కిల్ ఉంది, లైన్స్ అటు ఇటు ఉంది. సో ఇది సేమ్ ఉంది.
అంటే మనకి ఏంటిది 47 ఈజ్ ఆప్షన్ 4 ఆన్సర్. నెక్స్ట్ 48 ఇక్కడ ట్రయాంగిల్లో ఇంకో ట్రయాంగిల్ ఇచ్చాను. అంటే ఇక్కడ ఉంది, ఇది రివర్స్లో ఉంది, సో ఇది కాదు. ఇది సేమే ఉంది. ఓకే, ఇదేమో కింద ఉంది, సో ఇది కూడా కాదు. ఇదేమో రివర్స్లో ఉంది, సో ఇది కూడా కాదు. అంటే 2. 48th వన్ ఈజ్ సెకండ్ ఆప్షన్. 49, 50 ఇవి 2 క్వశ్చన్స్ మీరు చేయండి. మనం ఇప్పటికీ 50 క్వశ్చన్ ప్రాక్టీస్ చేసాం. ఇలా ఏమి ఉండదు. ఫిగర్ మ్యాచింగ్ అంటే మనకి ఇక్కడ ఉన్న ఫిగర్ చూసి ఇక్కడ పెట్టాలి అంతే. ఇక్కడ ఏం ఫిగర్ ఇస్తారో సేమ్ ఫిగర్ అనేది ఇటువైపు ఉండాలి అంతే. ఇది ఈజీనే, ఎవరు మిస్ చేసుకోకండి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్కసారి ఆప్షన్స్ ఇవ్వరన్నప్పుడు మీరు ఏం కాదు, ఏదో ఒకటైతే పెట్టకండి. ఆప్షన్ కరెక్ట్గా లేనప్పుడు వదిలేసేయండి, మార్క్స్ పడతాయి. 50 ఈ 2 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా 50 క్వశ్చన్స్తో చూద్దాం మనం. Thank you for watching this video. Like, subscribe and share this video. Thank you.